రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో లైవ్ చూసినటువంటి ప్రతి బిడ్డకు కూడా ఆంధ్ర క్రిస్టియన్ కరామా సమేత తరఫున మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. వందనాలు పిల్లరా. ఈ శుక్రవారపు ఆరాధనలో ప్రభు మీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా కూర్చోవాలని, మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే మరి చెప్తూ ఉన్నప్పుడు మీరు దాన్ని అనుకరిస్తూ ఉండాలని ప్రభు పేరట మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26-27 వచనాలలో ఉన్నటువంటి యొక్క సందర్భాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించిన వారిగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మును చేసేదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ వర్తమానంలో మీరు ఉండండి, మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నేను మాట్లాడితే నిష్ప్రయోజనం. ఆంధ్ర క్రిస్టియన్ కరామా సంఘం బిడ్డలు, ఆయా నలుమూలను ఉన్నటువంటి నీ యొక్క బిడ్డలు అందరూ కూడా చూస్తూ ఉండగా మీ అభిషేకమును విడుదల చేసి అల్పుడునైన నా నోటి ద్వారా అయా మీ మెల్లని స్వరము చేత బిడ్డలను ఆకర్షించుకోమని యేసు పరిశుద్ధ నామంలో బ్రతిమలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన భాగంలో ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి వాగ్దానములు చాలా ఉన్నాయి. ఆయన ప్రతి మాట కూడా వాగ్దానంతో కూడినది. ఆయన చెప్పే ప్రతి మాట కూడా జీవం కలిగినటువంటిది. ఆయా కాలాలలో, ఆయా సందర్భాలలో ప్రభు అనేక వాగ్దానముల చేత ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి దేవుడు నేడు మనల్ని కూడా ఆయన నడిపిస్తూనే ఉన్నారు. ఇక్కడ యెహెజ్కేలుతో ఆయన చెప్తున్నటువంటి మాట, యెహెజ్కేలు ద్వారా, ప్రవక్త ద్వారా ప్రభు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశము, మొదటిగా యెహెజ్కేలులోనికి ఆ వాక్కును పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యెహెజ్కేలు దేవుని పక్షమున నిలవబడి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పై భాగాలలో మరి మనం చదువుతూ వచ్చినప్పుడు ఇక ఆయన యొక్క వాగ్దానముతో కూడినటువంటి యొక్క మాటను మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నారు, ప్రవక్త ప్రభు పక్షమున ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నూతన హృదయము మీకు ఇచ్చేదను. ఈరోజు మన యొక్క మెసేజ్ యొక్క అంశము నూతన హృదయము మీకు ఇచ్చేదను అని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానములో ఆయన దాచి ఉంచినటువంటి మేలుల గురించి మనం ధ్యానించుకుందాం. చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మీరు ఆలకించండి. దేవుని వాగ్దానం ఇది. అయితే దేవుని యొక్క వాగ్దానము ఒక వరమని మనం గుర్తెరగాలి. దేవుని కృపని మనం గుర్తెరగాలి. ఆయన ప్రేమించి మనలో దాగి ఉన్నటువంటి ఆ రాతి గుండెను ఏమండి ఆయన ప్రేమించి ఆయన కృప చొప్పున, ఆయన సమాధానము చొప్పున, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము చొప్పున మనలో మనకు తెలియకుండా దాగి ఉన్నటువంటి యొక్క రాతి గుండెను ఆయన తీసివేస్తానని చెప్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త ద్వారా. ప్రవక్త చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మీకు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, మీలో దాగి ఉన్నటువంటి ఆ రాతి గుండెను, ఆ కఠిన మనసును, ఆ కఠిన తిరుగుబాటును నేను తీసివేస్తాను. ఆ స్థానంలో, ఆ ప్లేస్లో మాంసపు గుండెను నేను పెడతాను. మీ మనసు మారి రూపాంతరము చెందుతారు.
కానీ మీరు చెవి ఒగ్గి ప్రవక్త వైపు మీరు చూచినప్పుడు, ప్రవక్త వాగ్దానమును మీరు తీసుకున్నప్పుడు దైవ కార్యము జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజలతో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త దేవుని పక్షమున మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలులతో గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి తిరుగుబాటుదారులతో ప్రవక్త నిలబడి చెప్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి అంటే, నూతన హృదయము మీకు ఇస్తానని చెప్తూ ఉన్నాడు. మీలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెగా మారుస్తాను. మీ హృదయాలను మెత్తన చేస్తాను. గాయపడిన మీ యొక్క హృదయాలకు నేను చికిత్స చేస్తాను, స్వస్థపరుస్తాను, మీకు మారు మనసు కలుగజేస్తాను. ఆ మారు మనసు ఎలా ఉంటుంది అంటే, మీ జీవితాలలో గొప్ప ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తాను. ఏంటి అంటే, మిమ్మల్ని స్వస్థపరచువాడు నేనే, మీ మనసును మార్చువాడు నేనే అని యెహోవా సెలవిస్తున్నాడని ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 27వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు కదా, నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మల్ని చేసేదను. ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుడే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్కు మాట్లాడుతూ ఉంది. మీ హృదయాలు మెత్తన చేయబడాలన్నా, మీ జీవితాలు బాగుపడాలి అన్నా, మీ పిల్లలు ఆశీర్వదింపబడాలి అన్నా, మీ వంశములు ఆశీర్వదింపబడాలి అన్నా, నేను మిమ్మల్ని ప్రేమించాను గనక నా కృప చొప్పున ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి మిమ్మల్ని విడిపించి 40 సంవత్సరాలు మిమ్మల్ని కారు అరణ్యంలో నడిపించినటువంటి దేవుడనైన నేను మీ హృదయాలను మారుస్తాను. నేనే మీలో ఉన్నటువంటి యొక్క క్రూరత్వమును, అక్రమమును, అన్యాయమును అవన్నిటినీ కూడా తీసివేస్తాను. ఆత్మ సంబంధమైనటువంటి నా మనస్సును మీలో పెడతాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశము నాకు అర్థమవుతూ ఉంది. దేవుని యొక్క ప్రణాళిక నాకు అర్థమవుతూ ఉంది. దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను దేవుని వాక్యమును చదువుతూ ఉన్నాను, ధ్యానిస్తూ ఉన్నాను. ఇక మా మధ్య పరిశుద్ధాత్ముడు గొప్ప కార్యం చేశాడు ఒక దినమున. గమనించండి, నా జీవితంలో, నా యవన జీవితంలో ప్రభు నాతో మాట్లాడినటువంటి ఒక సందర్భాలలో ఈ వాక్యము నా జీవితంలో ఫలించింది. నాలో ఉన్నటువంటి క్రూరత్వము, నాలో ఉన్న రాతి గుండెను, నాలో ఉన్నటువంటి యొక్క మూర్ఖత్వమును, పాపమును, శాపమును ఆయన తీసివేసి నా హృదయమును ఆయన వైపు మళ్లించుకుని ఆయనే నా పట్ల కృప చూపించారు, ఆయనే నన్ను ప్రేమించారు, ఆయనే నన్ను హక్కును చేర్చుకున్నారు అనే సత్యాన్ని నేను గుర్తెరిగిన వాడుగా ఈ వాక్యాన్ని బట్టి నేను ఆనబెట్టి చెప్తూ ఉన్నాను. రోమపత్రిక 8వ అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ వచనం, శరీరానుసారమైనటువంటి మనస్సు మృతము అంటున్నాడు. శరీరానుసారమైనటువంటి మనస్సు, జీవితం, ఆ బ్రతుకు, ఆ విధానము, ఆ యొక్క గమనించండి, ఆ యొక్క జీవిత విధానం అంతా కూడా మృతమైనది. అప్పుడు రెండవ మాటగా ఆయన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమును, ఏమండి, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమును అని తెలియజేయుచున్నది అంటాడు. ఇప్పుడు వాక్యం నేను చదువుతున్నప్పుడు నేను కూడా దీన్ని నా భాషలో నేను ధ్యానించినప్పుడు, ఇప్పుడు శరీరానుసారమైనటువంటి జీవితము మృతం. ఎందుకంటే ఈ శరీరానుసారమైనటువంటి తలంపులలో, శరీరానుసారమైనటువంటి జీవితంలో, శరీరానుసారమైనటువంటి పాపంలో,
మరణించినటువంటి వాని జీవితము ఎక్కడికి వెళ్తుంది అంటే పాతాళానికి వెళ్ళిపోతుంది. పాతాళానికి వెళ్ళిపోతూ ఉంది. మత్తయి సువార్తలో మనము ఒక మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను, అది మన అంశం కాకపోయినప్పటికీ. మత్తయి సువార్తలో ఆ సంవత్సరం అంటే ఒక ధనవంతుడికి పంట చాలా విపరీతంగా పండిందంట. అప్పుడు ఆ ధనవంతుడు ఏం చేశాడంటే ఆయనకున్నటువంటి కొట్లన్నీ నింపాడు. నింపిన తర్వాత ఇంకా బోల్డంత ధాన్యం మిగిలిపోయిందంట. అప్పుడు కొత్త కొట్లు కట్టించి అవి కూడా ఆ కొత్త కొట్లో నింపాడంట. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది అంటే అతని ఆశీర్వాదం అంతా కూడా అతడే దాచుకున్నాడు. దాచుకున్న తర్వాత అతడు తన ప్రాణముతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. రాత్రికాల సమయంలో మస్తుగా తిని ఏమండి ఆ యొక్క తినిన తర్వాత కలిగే యొక్క తృప్తితో ఆయన పండుకుని ఆయన ప్రాణంతో ఆయన చెప్తూ ఉన్నాడంట. ఏమనంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. నీకు అనేక సంవత్సరములకు సరిపడా ధనమును ఆహారమును సిద్ధపరచా, నీకు కొదువ లేదు అని తన ప్రాణముతో ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని ఆత్మ దిగొచ్చి దేవుడు ఆయన ముందు నిలిచి అడుగుతూ ఉన్నాడు, వెర్రుబడ, ఈ రాత్రి వారు నీ ప్రాణమును అడుగుతూ ఉన్నారు అని ఆయనతో మాట్లాడుతూ ఉంది స్వరం, దేవుని వాక్కు. ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటి అంటే, శరీరానుసారమైనటువంటి మనసు ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క సమృద్ధి ఆహారమును, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క నివాసములను, ఆ ప్రాణానికి కావలసినటువంటి ఆ చక్కటి చల్లని ఏసీ గాలి, ఆ ప్రాణానికి కావలసినటువంటి యొక్క ఏమండి తృప్తినిచ్చే మద్యపానము, శరీరంను తృప్తించే అక్రమ సంబంధాల చేత ఆ యొక్క ఆత్మను తృప్తిపరచుకోవాలనుకుంటున్నటువంటి లోక సంబంధమైనటువంటి శరీరానుసారులతో ఈ యొక్క మెసేజ్, దేవుని యొక్క వాక్కు ఏం మాట్లాడుతుంది అంటే, ఆ రాత్రే నువ్వు చనిపోతే ఏంటి అనే ప్రశ్న నా భాషలో నేను మాట్లాడుతూ ఉన్నాను. నాకు కావాల్సిందంతా సంపాదించుకున్నాను, దాచుకున్నాను, అక్రమంగా సంపాదించుకున్నాను, నిల్వ చేసుకున్నాను. కానీ ఆ రాత్రే నేను నా ప్రాణం పోగొట్టుకుంటే అది ఏమవుతుంది అన్న ప్రశ్న నాకు నేనుగా వేసుకున్నప్పుడు నాకు అర్థమైనటువంటి విషయాన్నే మీ ముందు నేను పెడుతూ ఉన్నాను. ఏమండి, అందుకే యేసుప్రభు వారు ఆయన ఒక సందర్భంలో ఏం మాట్లాడారంటే, ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన అంటున్నాడు, పరమందున్న దేవా, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. ఏమండి, భూమి మీద పరలోకంలో కూడా నీ నామము పరిశుద్ధపరచబడాలి అంటున్నాడు. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటున్నాడు. అదే మాట రేపటి గురించి మీరు చింతించొద్దు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్టల్లో కూర్చుకొనవు, ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషించడా అంటున్నాడు. నేను కూడా నా సందర్భాలలో రేపటిని గురించి, ఆహారముల గురించో, ఫీజుల గురించో, లేకపోతే రెంట్ల గురించో, దేని గురించో సంపాదించి రేపటి గురించి ఆలోచన చేసినప్పుడు, ప్రయాసపడినప్పుడు అవి నాకు దొరకలేదండి. దొరకనప్పుడు ఏమీ చేయలేక ప్రభు పాదాల చెంత ప్రార్థన చేసుకుని పండుకున్నప్పుడు ఉదయకాలమున ఆ అవసరత సమయానికి ఎవరో ఒకరి ద్వారా ఆ సహాయము అందేటట్టుగా ప్రభు చేస్తూ ఉండేవారు. నా మీద నేను ఆనుకొని నా ప్రయత్నాలు నేను చేసినప్పుడు నాకు సహాయం దొరకలేదు. కానీ ప్రభువు మీద నేను ఆనుకున్నప్పుడు మాత్రము
ఎవరో ఒక దాతల ద్వారా, ఆత్మీయుల ద్వారా, స్నేహితుల ద్వారా, లేక విశ్వాసుల ద్వారా, నేను దేవుని సేవకుడు కనుక ఎవరో ఒకరి ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదము, సహాయము నాకు అందుతూ వస్తూనే ఉంది నేటికి. దీన్ని బట్టి ప్రభు వాక్యాన్ని బట్టి ఆనబెట్టి నేను చెప్పే సత్యం ఏంటో తెలుసా? ఆ ధనవంతుడు వలె కాక, ఏమండి, ఆత్మానుసారమైనటువంటి యొక్క మనస్సు కలిగి మనం ఉండడం నేర్చుకోవాలి. ఏమండి, శరీరానుసారమైనటువంటి మనసు అది మృతము అని చెప్తున్నాడు. ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును, సమాధానమును అని మనం తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నటువంటి విషయాన్ని గురించి స్పష్టంగా నేను చెప్తూ ఉన్నాను. నాకు తెలియచేస్తున్నది ఏంటి అంటే, ఆత్మానుసారంగా మనం నిలిచి ఉన్నప్పుడు ప్రభువు మనకు సహాయము చేస్తాడు. లేక శరీరానుసారంగా మనం నిలిచి ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఆధ్యాత్మికంగా, శరీరానుసారంగా ఎప్పుడు మృతి చెందుతామో మనకి తెలియదు. లోకానుసారంగానే మనం చనిపోతాం. కానీ ఆత్మానుసారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు మనం చనిపోయినను మనము జీవం కలిగినటువంటి వారమును, సమాధానము కలిగినటువంటి స్థలంలోనికి మనము వెళ్తాం. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాగ్దానము పాపికి నూతన జీవితమును, నూతన తలంపులను, నూతన మార్పును, నూతన మారు మనస్సును, నూతన సకల ఐశ్వర్యములు కలగజేస్తాయి అనే సత్యాన్ని వాక్యం సెలవిస్తాను. ఎందుకు అంటే, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఆయన అంటాడు, మీరు నా ఆజ్ఞలన్నీ గైకొనిన ఎడల, ఇక్కడ రాయబడినటువంటి వాగ్దానములు అన్నీ కూడా మీకు ప్రాప్తిస్తాయి. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను మనం గైకొంటూ, ఆయన వాక్యాన్ని మనం వింటూ, వాక్యానుసారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యానుసారమైనటువంటి యొక్క జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, ఆ వాగ్దానములు, రాయబడినటువంటి వాగ్దానములు అన్నీ మనకు ప్రాప్తిస్తాయి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి యొక్క ఆశీర్వాదములన్నీ కూడా నీపైన, నీ కుటుంబం పైన విడుదలవును గాక. నా దేవుని వాగ్దానము నీపై విడుదలవును గాక, నీ కుటుంబంపై విడుదలవును గాక, నువ్వు చేసే ప్రతి ప్రయత్నంపై విడుదలవును గాక, నువ్వు చేసే ప్రతి బిజినెస్పై విడుదలవును గాక, నువ్వు విత్తే విత్తనము ఫలించును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వదింపబడతావు, బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతావు, పొలంలో ఆశీర్వదింపబడతావు, పట్టణంలో ఆశీర్వదింపబడతావు. నీ భార్య పిసుకు ఆ యొక్క తొట్టె, పిండి పిసుకు తొట్టె ఆశీర్వదింపబడును గాక. నీ యొక్క ఆ నూనె బుడ్డే ఆశీర్వదింపబడును గాక. నీ లోగిట్ట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానములు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానములు అన్నీ నమ్మదగినవి. కానీ ఇవన్నీ కూడా మన జీవితంలోనికి రావాలి అంటే నీవు కృతజ్ఞత గలవాడుగా ఉండాలి. కృతజ్ఞత కలిగినటువంటి స్త్రీగా నువ్వు ఉండాలి. కృతజ్ఞత లేనివారు అనేక మంది కూలిరి అని లేఖనం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధులు చెప్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడినటువంటి సత్యాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన కృపా వరములు మనల్ని జీవింపచేస్తాయి. గమనించిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము గుండా నేను చెప్పాలనుకున్నటువంటి యొక్క సత్య వాక్యం ఏంటో తెలుసా? అసలు నూతన హృదయమును, ఏమండి, నూతన ఆత్మయు నీలో నివసించాలి అంటే ముందుగా ప్రభువే దిగువచ్చి తన వాక్ ద్వారా నీలో కరుడు కట్టినటువంటి యొక్క దుర్మార్గత నుంచి నీ గుండెను చీల్చి, ఏమండి, కొంతమందికి బైపాస్ సర్జరీ జరుగుతుంది, గుండె ఆపరేషన్ చేసినప్పుడు గుండె చీల్చివేసి, బాడీ చీల్చి
స్టంట్లు వేస్తారు, తిరిగి వాటిని అతుకుతారు. ఇక్కడ ప్రభువు చెప్తున్నది ఏంటో తెలుసా? నీ గుండెకు చికిత్స కావాలి, అదేంటో తెలుసా? ప్రభు వాక్కును బట్టి కలగాలి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం మనలో ప్రాప్తించాలి అంటే ఆయన మనలో ఉన్న రాతి గుండెను తీసి దూరంగా మన వెనక వైపు ఆయన విసిరివేయాలి. అప్పుడు ఆయన మనస్సును మనలో పెట్టాలి. పెట్టిన తర్వాత వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసుకుందాం. ప్రభువు స్వస్థపరిచిన తర్వాత వచ్చే ఆశీర్వాదం ఎలా ఉండాలో, ఎలా నువ్వు సంఘములో సమాజంలో నీ తోటి వారి పట్ల ఎలా ఉండాలో ఈ వాక్యాన్ని బట్టి నేను చెప్తూ ఉన్నాను. ఆమోసు గ్రంథము, ఇక్కడ చిన్న ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, ఒక వ్యవసాయం చేసే ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, ఒక పామరుడైన ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రవక్త వంశంలో పుట్టినవాడుగా కాదు, వ్యవసాయ కుటుంబంలో, ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడంటే, ఆమోసు 3:3 చూసినట్లయితే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. చాలా మంచి మాట కదా. ఇప్పుడు ప్రభువు మార్చిన గుండె, ప్రభువు మార్చిన జీవితము, ప్రభువు మార్చిన మనస్సు ఎలా ఉండాలో ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ప్రభు ఇప్పుడు చెప్తున్నటువంటి మాట, ప్రవక్త ద్వారా చెప్తున్నటువంటి మాట, ప్రవక్త ఇప్పుడు చెప్తూ ఉన్నాడు ప్రజలతో. ఏమనంటే, మీరు సమ్మతించాలి. ఏం చేయాలంట? మీరు సమ్మతించాలి. ఆయన పశువులు కాపరి కనుక, ఆ పశువుల్ని తెల్లారులేసి వాటిని మేపుతూ ఉంటాడు కనుక, వాటితో సహస్యం కలిగి ఉంటాడు కనుక, ఇప్పుడు ఆయన వృత్తిని ఆధారం చేసుకుని ఆయన చెప్తున్నాడు. ఆమె చాలా చక్కటి మాట అండి. నేను చదువులేనటువంటి వాడిని, నేను ఇంజనీర్ లాగా యాక్షన్ చేయడానికి వీలు లేదు. నువ్వు ఏ భాషలో పుట్టావో, ఏ ప్రాంతంలో పుట్టావో, ఏ గ్రామంలో పుట్టావో, నీ స్థితి ఏంటో, నీ గతి ఏమిటో, పూర్వ దినముల్లో నీ బ్రతుకు ఏంటో, దాన్ని బట్టి నువ్వు జీవించాలి, దాన్ని బట్టే నువ్వు ప్రవర్తించాలి. ఇక్కడ ఆమోసు పశువుల కాపరి కనుక ఆయన ఇప్పుడు ఏమంటున్నాడంటే, 2 ఎద్దులు పోల్చి చెప్తా ఉన్నాడు, 2 కాడి ఎద్దులు పోల్చి చెప్తూ ఉన్నాడు, 2 బరువులు మోసే ఎద్దుల్ని పోల్చి అని చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, మీరు సమ్మతింపగా కూడి నడుతురా. అంటే ఇప్పుడు ఒక పాత ఎద్దుని, ఒక కొత్త ఎద్దుని తీసుకొచ్చి కాడి కట్టారు అనుకోండి, రెండిట్ల భుజం మీద, ఆ 2 ఎడ్ల బండి, ఆ కాడును మోపారు అనుకోండి, అవి ఎలా నడుస్తాయి? ఏమండి, ఎలా నడుస్తాయి? ఒకటేమో సరైన మార్గంలో నడవాలనుకుంటే, ఇదేమో తనకిష్టమైనట్టుగా వంకరలు లాగుతూ ఉంటుంది. ఎక్కడైనా పచ్చన ఆహారం కనపడితే దాన్ని ఏమండి లాక్కెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇశ్రాయేలీలతో, దేవుని యొక్క జనాంగముతో ప్రవక్త చెప్తున్నాడు ఏమనంటే, మొదటిగా మీరు సమ్మతించాలి, మొదటిగా మీ హృదయాలు మార్చుకోవాలి, మొదటిగా మీ బ్రతుకులు మార్చుకోవాలి, మొదటిగా దేవుని యొక్క ఆజ్ఞను పఠించాలి. పాటించినట్లయితే మీ జీవితంలో దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో, ఆశీర్వాదం ఏమై ఉన్నదో ఆ దిశగా మీరు వెళ్తారు. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం. దేవుని యొక్క వాగ్దానములు పాపికి రక్షణ ఇస్తాయి, పాపికి మారు మనసును కలగజేస్తాయి, పాపిని సరైనటువంటి మార్గములో, సమ్మతి గల మార్గములో, సమ్మతి గల ఆ యొక్క సలహేర్ల మధ్యకు నడిపిస్తాయి. ఏమండి, ఇప్పుడు బాగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు సమ్మతించకుండా నడవద్దు, సమ్మతితో మీరు నడవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. సమ్మతి గల మనసు మనకు కావాలి, ఏకీభవించే మనసు మనకు కావాలి. నీవు ఏ సంఘంలో ఉంటున్నావు, ఏ సాహసంలో ఉంటున్నావు,
ఏ దిశగా నువ్వు మారుమనసు పొందావో, ఏ వాక్యమును బట్టి నువ్వు పట్టబడ్డావో ఆ వాక్యమునకు నువ్వు లోబడి ఉండాలి. నువ్వు శరీరానుసారంగాను ఆత్మానుసారంగాను యాక్షన్ చేయడానికి వీల్లేదు, నటించడానికి వీల్లేదు. నీ యొక్క మనస్సు మారి రూపాంతరము చెందితే రూపాంతరమ ఉద్దేశములు నీలో ఉండాలి. ఆ మెత్తని హృదయము, మెత్తని ఆలోచనలు, సమ్మతి గల మనసు నీలో కలగాలి. అలా కలగాలి అంటే మారిన నీ మనసులో నీ కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, శ్రమల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, నష్టాల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క ఇరుకులు, ఇబ్బందులు, ఆ శ్రమలు ఎందుకు వస్తున్నాయో నువ్వు ఒక్కసారి తిరిగి మరలా ప్రభు పాదాల దగ్గరకు నువ్వు వెళ్ళాలి. నువ్వు మతం అనే ముసుగులో, భక్తి అనే ముసుగులో, సాహసం అనే ముసుగులో ఉండడానికి వీల్లేదు. దినదినము కూడా ప్రభు పట్ల నీలో ఏదైనా తప్పిదం జరుగుతూ ఉంటే దానిని తెలుసుకుని తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క గొప్ప శక్తి, ఆశ్చర్యకరమైనటువంటి యొక్క ఆయన యొక్క కృపను, ఆశ్చర్యకరమైనటువంటి ఆయన యొక్క అద్భుత కార్యములను నువ్వు మరలా తిరిగి మరోసారి గుర్తు చేసుకోవాలి. అలా గుర్తు చేసుకున్నప్పుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నటువంటి ఒక మాట ఏంటి అంటే, సూటిగా నీవు ఆత్మ విమర్శన చేసుకోవాలి. తిరిగి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. ప్రభువా నన్ను క్షమించు, నాలో ఈ తప్పుదము జరిగింది, నీకు విరోధంగా నేను ఈ తప్పు చేస్తాను, లోకలతో నేను కలిసిపోయాను, లోకలు చెప్పినట్లుగా నేను విన్నాను, నా ఆత్మీయతను నేను పోగొట్టుకున్నాను, నా పవిత్రతను నేను పోగొట్టుకున్నాను, నా భక్తిని నేను పోగొట్టుకున్నాను ప్రభు. గనుక పూర్వకాలంలో నేను ఒక పాపిగా ఉన్నప్పుడు, పూర్వకాలంలో నేను ఒక దుర్మార్గుడిగా ఉన్నప్పుడు, పూర్వకాలంలో నీకు నేను దూరంగా పారిపోయినప్పుడు నీవు నన్ను వెతుకు పట్టుకున్నావు కదా, నీవు నన్ను వెంబడించావు కదా, నీ ఆత్మ నన్ను సంచకరువుగా నన్ను ఆవరించి నడిపించింది కదా, నీవే నాకు ఆశ్రయంగా ఉన్నావు కదా, కీడంగా ఉన్నావు కదా, ఆ పాపపు ఆ రొచ్చులో నుంచి, కంపులో నుంచి నన్ను తప్పించిన దేవుడు నీవే కదా. నేను అవి మరిచి ప్రభువా నీకు నేను విరోధంగా నేను తప్పు చేశానని ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు ప్రభు మన దగ్గరకు వస్తాడండి. తిరిగి మరలా ఆయన మనతో మాట్లాడతాడు. లేఖనాన్ని ఆధారం చేసుకుని కీర్తనకారుడు ఒక మాట చెప్తూ ఉన్నారు. ఆయన చెప్పినటువంటి మాటను బట్టి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనకారుడైనటువంటి దావీదు తన జీవితంలో ఆయన ఏ సందర్భంలో మరలా పూర్వదినాలను జ్ఞాపం తెచ్చుకున్నాడో, ఆ కీర్తనకారుడు ఎటువంటి ఆలోచనలు గుండా తిరిగి మరలా ఆయన తప్పును ఆయన ఎలా తెలుసుకున్నాడో లేఖనంలో నుంచి నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. 143వ కీర్తన 5వ చరణంలో ఆయన చెప్తున్నాడు, పూర్వదినములను నేను పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 4వ వచనం కూడా మీరు చదవండి. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు తన స్థితికి ముందుగా ప్రతిస్పందించుతున్నాడు. ఏ విధంగా ప్రతిస్పందించుతున్నాడు? ఏ విధంగా ఆయన జ్ఞాపం చేసుకుంటున్నాడు? ఏ విధంగా మరలా తిరిగి
ఆ పూర్వ దినాలని జ్ఞాపం తెచ్చుకుంటున్నాడో స్పష్టంగా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఆయన చేతులు అలా పైకెత్తి అప్పుడు అంటున్నాడు, పూర్వ దినములు నేను జ్ఞాపకం చేసుకొనిచున్నాను దేవా. పూర్వ దినములు మనం మర్చిపోతాం. లేఖనంలో చెప్తున్నాడు ఆయన, పూర్వ దినములు మనము మర్చిపోతాం. ఆ స్థితిని మనం మర్చిపోతాం, ఆ బ్రతుకును మనం మర్చిపోతాం. ఆ వీధుల్లో ఆ దుష్టులతో, అపహాసకులతో, ఏమండి ఆ వేశ్య సాంగత్యంలో, ఆ దొంగలతో వ్యభిచరిస్తూ బ్రతికినటువంటి ఆ నీచమైనటువంటి బ్రతుకుని మర్చిపోతాం. కొంచెం ధనం కలిగేసరికి, కొంచెం అన్నం దొరికేసరికి, ఏమండి ఆ స్థితిని మనం మర్చిపోతాం, ఆ బ్రతుకులు మర్చిపోతాం. ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ఆశీర్వాదాలను బట్టి మనం ప్రవర్తిస్తాం. కానీ కీర్తనకారుడు అలా లేడు. ఆయన రాజుగా ఉన్నప్పటికీ, రాజ్య సింహాసనం మీద కూర్చున్నప్పటికీ, ఏమండి ఇశ్రాయేలు యూదుల మీద రాజుగా ఉన్నప్పుడు 12 గోత్రములకి రాజుగా ఉన్నప్పటికీ ఆయన కష్టం వచ్చేసరికి, నష్టం వచ్చేసరికి, ఇబ్బంది వచ్చేసరికి, కన్న బిడ్డలే తిరగబడేసరికి తిరిగి మరలా ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? నా కేడుము, నా దుర్గము, నా ఆశ్రయము, నా కాపరి, నాకు లేము కలగదు అన్న ఆ దేవుని యొద్దకు వెళ్ళి ఇప్పుడు అంటున్నాడు కదా, ఇదిగో పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, అలాగే నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. ఎంత మంచి మాట అండి. ఆ దినాలలో ఆ స్థితిలో ఉన్న నన్ను పిలిచావు ప్రభువా, నన్ను తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టావు. ఇప్పుడు మరలా నాకు కష్టం వచ్చింది నాయన, మరలా కష్టం వచ్చింది, మరలా నా శత్రువులు నా మీద తిరగబడుతున్నా, నా చేత మేలు పొందుకున్నటువంటి వారు నా మీద దోషలాడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను ప్రభువా, నేను ఏం మర్చిపోలేదు నాయన. ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాను, నా జీవితాన్ని మార్చా, ఉన్నతమైన స్థితిని కలగజేస్తావు. మరలా ఒకవేళ నేను తెలుసో తెలియకో తప్పు చేశానేమో, దయతో నన్ను మన్నించమని చెప్పి ఆ కీర్తన ఎత్తి మాట్లాడతామన్నాడు, ఆ స్థితిని ఎత్తి ఒప్పుకుంటూ అన్నాడు. ఎంత మంచి మాట నా ప్రియమైన దేవుని బిడ్డలు. ఇటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. ఏమండి ఇటువంటి యొక్క స్పందన మనలో నుంచి ప్రభు చూస్తున్నాడు. ఇటువంటి మారు మనస్సు ప్రభువును మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. గనక పడిపోయిన ప్రతిసారి మనం ఆయన వద్దకు మనం వెళ్ళాలి. తిరిగి నా స్థితి ఎలా ఉందో ప్రభు అని మనం ఒప్పుకోవాలి. లేకపోతే మన స్థితి ఎలా మారిపోతుందో తెలుసా? చాలా దౌర్భాగ్యంగా మారిపోతుంది. మొదటివాడు కడపటివాడు అయిపోతాడు, కడపటి వారు మొదటివారు అయిపోతారు. లోకస్వార్త 18వ అధ్యాయము 10వ వచనంలో, తామే నీతిమంతులమని చెప్పుకొని వారితో ఆయన మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇద్దరు దేవాలయానికి వచ్చారంట. అందులో ఒకడు ఏమండి సుంకరి, మరొకడు పరిసయ్యుడు. వీళ్ళిద్దరూ వచ్చారు. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి మైక్ తీసుకుని ఆయన చెప్తున్నాడు అంట. ఏమనంటే, ఓ దేవుని మందిరంలో నేను
ప్రతి దాంట్లో దశంభాగం ఇస్తున్నాను. జీలకర్రలో, మరి ఉల్లిపాయల్లో, ఇంకా రకరకాల ఆశీర్వాదాలు, అంటే ఆయనకు వచ్చినటువంటి యొక్క రాబడి అంతటి గురించి ఇచ్చే దశంభాగం గురించి చెప్తున్నాడు. మంచిది. అయితే ఇక్కడ సుంకరి దేవాలయం బయట నిలబడి ఏమండి మోకరించి తల భూమి మీద పెట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవా, పాపినైనా నన్ను కరుణించు నాయనా, ఆకాశం వైపు ఎత్తుటకైనాను నాకు ధైర్యము లేదు, పాపిని అనుకుంటున్నాడు. ఏమండి ఇప్పుడు ఈ పాపంలోంచి రక్షింపబడ్డ పరిసయుడు మతవాది, ఏమండి సంఘములో పెద్ద మనిషి, తెల్లబట్టలు వేసుకుంటున్నటువంటి వాడు, ఇతడేమో ఆత్మీయతలో పడిపోయాడు, ఆ పూర్వపు స్థితిని మర్చిపోయాడు. కానీ ఇతడేమో ఈ సుంకరి, పాపినైనా నన్ను కరుణించమని గుండెలు బాదుకుంటా ఉన్నాడు. వెంటనే యేసుప్రభు కల్పించుకొని అంటాడు కదా ఆయన, ఇదిగో ఇతడు కంటే ఆ బయట ఉన్నటువంటి అతడు నీతిమంతుడు అంటున్నాడు. అందుకే నూతన హృదయమును పొందుకున్నటువంటి వాడు, ఆ రాతి హృదయాన్ని విడిచిపెట్టినటువంటి వాడు, మారు మనసు పొందినటువంటి నీతిమంతుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రభువుతో సమ్మతించినటువంటి వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? నీతోనే నా అనుబంధం, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నా యేసయ్యా నడిపించుచున్నావు. గమనించిన నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనతో అనుబంధం కలిగినటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా నడిపిస్తూనే ఉంటాడు. భీకర ధ్వని గల ఆ కారు అనంజములో మనం నడిచి వెళ్ళినప్పుడు ఆ ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు నడిపించినటువంటి దేవుడు మనల్ని నడిపించలేడా? ఆయన ఎప్పుడు నడిపిస్తారండి. కానీ నీవు నేను కూడా పూర్వ దినములను జ్ఞాపం చేసుకునేవారుగా మనం ఉండాలి. పూర్వ దినములు ఎందుకు జ్ఞాపం తెచ్చుకోవాలి అంటే, పాపము చేయడానికి కాదు, పాపము చేయకుండానట్లుగా అది మనల్ని ఆపటం కొరకు. ఎప్పుడైతే మనిషి మానవుడు నేను నీతిమంతుడను అనుకుంటాడో అప్పుడే పాపము అందులో ప్రవేశిస్తుంది. నువ్వు సమ్మతి గల మనస్సు, సమ్మతి గల ప్రదేశంలో, సమ్మతి గల జీవితాన్ని జీవించాలి అంటే నీవు నీ జీవితంలో, నీ బ్రతుకులో ప్రభువు పెట్టినటువంటి ఆ యొక్క మారు మనసు, ఆ యొక్క గమనించండి మెత్తని హృదయమును, ఆ హృదయంలో ఎప్పుడు కూడా కృతజ్ఞత భావమును ఎప్పుడు కూడా మనలో ఉంచుకోవాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గనుక దేవుని యొక్క వాక్యములో కీర్తనకారుని యొక్క స్పందన మనలో ఉండాలి. ఏ సమయంలో నువ్వు స్పందించాలో, ఏ సమయంలో నువ్వు మోకరించాలో, ఏ సమయంలో నువ్వు నీ పాపాలు ఒప్పుకోవాలో, ఏ సమయంలో నీ అవిధేయత నువ్వు ఒప్పుకోవాలో, అప్పుడు ఆ సమయంలో దేవుని వద్దకు వెళ్ళడమే జ్ఞానము. దేవునికి మహిమ కలుగును గాక. సమస్యలు వచ్చినప్పుడు, సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, సమస్యలలో దేవుని యొక్క వైపు నువ్వు చేతులు ఎత్తి ఆయన స్తుతించాలి. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు కీర్తనాకారుడు.
ఏమంటున్నారండి? నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎప్పుడైతే నీ జీవితము నీలో లేదనుకుంటావో, ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఆశీర్వాద ఓటలు నీలో లేవని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో, అప్పుడు ఏం చేయాలో తెలుసా? ప్రభు పాదాల యొద్దకు వెళ్ళి అలా చేతులు చాపి, అయ్యా నా హృదయము ఎండిపోయిన భూమి వలె ఉన్నది. ఏమండి? ఎండిన నేల వర్షము కొరకు నెరవిడచి చూస్తున్నట్లు, ఎండిన నేల వర్షము కొరకు నెరవిడచి చూస్తున్నట్లు నీ కోసం చూసానయ్యా, నా జానం నీవేనయ్యా. నీ కోసం చూసానయ్యా, నా ప్రాణం నీవేనయ్యా. నీ కోసం చూసానయ్యా, నా ప్రాణం నీవేనయ్యా. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎందుకు ఆశపడుతుందో తెలుసా? ఈ ఎముకలలో స్వస్థత లేదు నాయన, ఈ ఎముకలలో ఆరోగ్యము లేదు నాయన, ఈ ఎముకలలో సమాధానము లేదు ప్రభువా. తినాలనుకుంటున్నాను కానీ తినలేకపోతున్నాను, తాగాలనుకుంటున్నాను త్రాగలేకపోతున్నాను. నా యొక్క నోరు, నా దవడలు నాకు సహకరించడం లేదు. నా అవయవంలో నేను ఏది తిన్నా అరుపుకోలేని పరిస్థితుల్లో నాకు చూతు ఉంది. చూడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించిపోయే నీ జీవితాన్ని చిగురింప చేసిన యేసయ్య వద్దకు నువ్వు వెళ్ళావా? ఆయన నిన్ను మార్చాడని మర్చిపోవద్దు. ఈరోజు ఈ లేఖనాన్ని బట్టి నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? పూర్వ దినములు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. పాపినైన నన్ను నీతిమంతుల యొక్క జాబితాలోనికి ఆయన తీసుకుని వచ్చాడు. పాపినైన నన్ను జీవం గల దేవుని సంఘములోనికి నన్ను తీసుకుని వచ్చాడు. సంఘములో రాజకీయాలు చేయడానికి కాదు, సంఘములో భేదాలు కలగ చేయడానికి కాదు, సంఘములో నీవు అవినీతిపరుడిగా ఉండడానికి కాదు, సంఘములో నీవు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. కనుక నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా, ఎటు పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా, ఏ పరిస్థితులు ఆయన స్తుతించు చేతులెత్తి ఆయన వద్దకు నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. అందుకే అంటాడు కీర్తనకారుడు 6వ వచనంలో అంటాడు, 133వ కీర్తన 6వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు. చక్కటి మాట ఆయన చెప్తూ ఉన్నాడు. ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదము, కృప, ఆయన ఆదరణ ఎండిపోయిన మన జీవితానికి ఆయన జీవజాల ఓటగా ఆయన మనలోనికి ఆయన యొక్క జీవధారలను ప్రవహింపజేస్తాడు. హల్లెలూయా. ఇక ఈ వాక్య లేఖన భాగంలో కీర్తనాకారుడు ఆయన వైపు చేతులెత్తి ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆరాధనలో దేవుడే ఆయనకు అవసరమై ఉన్నాడు. నా భాషలో, నా శైలిలో నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ నా జీవితంలో నేను చేస్తున్న ఆరాధనలో ముఖ్య ఉద్దేశము, నీవు నాకు అవసరమై ఉన్నావు ప్రభువా, నీ రక్షణ నాకు అవసరమై ఉన్నది, నీ ఆధారం నాకు అవసరమై ఉన్నది.
నీ ఓదార్పు నాకు అవసరమై ఉన్నది. పూర్వదినముల్లో నాకు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు మరలా నాకు దయచేయి, నా పక్షంన కార్యము చేయమని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క సహాయము ఆయన వేడుకుంటూ దేవుని యొక్క సహాయములో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటాడు కదా, యెహోవా నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క సహాయాన్ని ఒక విశ్వాసి ఎలా ఆశ్రయించాలి, అభ్యర్థించాలి అన్నది మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మన ఆత్మకు కలుగు రోగము చేత, సమస్యల చేత క్షీణించిపోతాం. ఆత్మీయంగా, శారీరకంగా మన ఆత్మ కృషించిపోతూ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేము అసలు. ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటాం. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు, ఎవరికి చెప్పుకున్నా రేపొద్దున నన్ను వేలుపెట్టి చూపిస్తారు, ఎవరికి చెప్పుకున్నా తిరిగి నన్ను హేళన చేస్తారు, ఎవరికి చెప్పుకున్నా అది ప్రయోజనం కాదు అని ఆ యొక్క ఆలోచనలో వారుగా కృషించిపోతూ ఉంటారు. ఆత్మ నశించిపోతూ ఉంటారు. ఆర్థికంగా, మానసిక, శారీరకంగా, బిజినెస్ పరంగా ఏ ఒక్క సమస్య చేత వారే బాధపడిపోతూ ఉంటారు. చేసిన పాపాలు వారి కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. చేసిన అవధేయత కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి ఒక మాట, గొప్ప సొల్యూషన్ ఏంటో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళి, నేను చనిపోయేలా ఉన్నాను ప్రభా, నా ఆత్మ కృషించిపోతా ఉంది, నానెవరు నన్ను ఆదరించట్లేదు గనుక నీవే నాకు సహాయంగా రావాలి ప్రభువా అని ఇక్కడ ఆయన వేడుకున్నట్లుగా మనం వేడుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యంలో ఇంకొక మాట నేను తెలియజేస్తా ఉన్నా. ఈ మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. దేవుని మహిమ కలుగును గాక. ఈ 43వ కీర్తనలో 143వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ, కీర్తనకారుడు ఇక్కడ కూడా 8వ వచనంలో ఆయన అంటాడు, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఎంతమందికి మీలో నమ్మిక ఉంది? సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు మీలో ఎంతమందికి ఆయన మీద నమ్మకం ఉంది? నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుని మీద, నీవు నమ్ముకున్నటువంటి దేవుని మీద మీలో ఎంతమందికి నమ్మకం ఉంది? ఇక్కడ దేవుని వాక్యం మనం ప్రశ్నిస్తూ ఉంటుంది. అయితే కింద అంటాడు కదా, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయాలి. హల్లెలూయా. నేను నడవలసిన మార్గమును నాకు తెలియచేయము. ఇక్కడ అంటున్నాడు, నిన్ను నమ్ముకున్నాను, నిన్ను ఆనుకున్నాను. నేను ఈ సమస్యలు ఏ విధంగా వచ్చినప్పటికీ, ఏ విధంగా నన్ను పట్టి అవి నన్ను ఇబ్బంది పెడుతున్నప్పటికీ నీ మీదే నేను ఆనుకున్నాను, నిన్నే నేను నమ్ముకున్నాను. ఈ నమ్ముక చొప్పున దేవుడు మన జీవితాలలో కార్యం చేస్తాడండి. వాక్యం మీతో మాట్లాడుతున్నది నేను కాదు. వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. వాక్యము మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే మీరు ఆలకించడం ప్రారంభించండి.
విను వెంటనే మీ హృదయాల్ని ఆయనకు అప్పగించండి. విను వెంటనే మీ మనస్సును ఆయన వైపు మళ్ళించండి. విను వెంటనే నువ్వు రక్షణ పొందుతావు, మారు మనసు పొందుతావు, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములు చూడగలుగుతాం. హల్లెలూయా. అందుకే కీర్తనకాడైనటువంటి దావీదు ఆయన కృపను గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మీద ఆయనకున్నటువంటి నమ్మకాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయమున ఆయన కృపా సువార్త మనల్ని ఎదుర్కోవాలి. అంటే అర్థం ఏంటంటే, నీవు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినప్పుడు వాక్యము నీతో మాట్లాడుతుంది, దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసిస్తుంది. ఆ నివసిస్తున్నటువంటి వాక్యమే యేసుక్రీస్తే పరిశుద్ధ గ్రంథము బైబిల్. హల్లెలూయా. ఇప్పుడు ఈ 8వ వచనంలో ఆయన నమ్ముకున్నటువంటి నమ్మకం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాగ్దానం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వాగ్దానములు ఒక నూతన కార్యముని జీవితంలో చేస్తానంటున్నాడు దేవుడు. నూతన అద్భుతము కార్యము నీలో చేస్తానంటున్నాడు ఆయన. నూతన ఆలోచన నీలో పుట్టిస్తానంటున్నాడు. నూతనమైనటువంటి యొక్క ఆ మార్గములు గుండా నడిపిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక మనం ఆలోచన చేసినట్లయితే, మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి యొక్క శ్రమలు, కష్టాలు, శత్రు భయము, వీటన్నిటి కొరకు కూడా మనం ఏం చేయాలంటే వాటి యొక్క విడుదల కొరకే మనం ప్రార్థన చేయాలి. ఏమండి? వాటి యొక్క విడుదల కొరకై మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో నూతనక హృదయం కలిగినటువంటి నీవు, ఆయనతో సమ్మతించినటువంటి నీవు, పూర్వ దినములు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి నీవు, నీ జీవితంలో యొక్క మార్పు కొరకు, నీ జీవితంలో కలుగు శ్రమల విడుదల కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. గమనించండి, ఈ 143వ కీర్తనలో 9వ వచనంలో మనం చూస్తే కీర్తనగాడు అంటాడు, దేవుడు ఒకడే తనకు సహాయము గలవాడని ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుడు ఒక్కడే తనకు సహాయము చేయగలవాడని మరి ఒకసారి ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఆయన చెప్తున్నటువంటి మాటలలో గొప్ప అద్భుతమైనటువంటి మర్మం ఇక్కడ మనకు కనబడుతుంది. యెహోవా, నేను నీ మరుగు జోచియున్నాను, నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపింపు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మనస్సు, ఆయన ఉద్దేశములు, ఆయన తలంపులు అన్నిటినీ కూడా ఆయన వైపు ఉంచి మరొకసారి నా జీవితంలో ఈ శ్రమల నుంచి నన్ను విడిపించున్నాను. శత్రువుల నుంచి నన్ను విడిపించు ప్రభువా, నన్ను బాధ పెట్టు వారి నుంచి నన్ను విడిపించు ప్రభువా. ఎందుకంటే నేను నీ వాడను, నేను నీ దానను. నాకు ఒక హృదయం నువ్వు ఇచ్చావు, ఒక నూతన హృదయం నువ్వు ఇచ్చావు, నూతన స్వభావం నువ్వు ఇచ్చావు. ఆ యొక్క శరీరం అనుసారమైనటువంటి ఆత్మను తీసివేసి ఆత్మానుసారమైన మనసు నువ్వు ఇచ్చావు, సమ్మతి గల మనసు నువ్వు ఇచ్చావు గనక నా మనసులో నాకు సమ్మతిని దయచేయమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నీవే నా దేవుడవు. ఏమండి? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. హల్లెలూయా. ఇప్పుడు మనము చివరిగానే ముగిస్తున్నాం. ఇప్పుడు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి యొక్క గొప్ప వాగ్దానపూరితమైనటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఈరోజు మన నడినెత్తు మొదలుకొని అరకాల వరకు
మన ప్రాణాత్మ దేహములను, మనలో ఉన్నటువంటి ఎముకలు, నరములు, మాంసము సమస్తము కూడా మెత్తను చేయబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాయి. ఇప్పుడు మనలో నివసిస్తున్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ. ఈ ఆత్మతో మనం పలకూర్చినటువంటి ప్రమాణము, ప్రామిస్ ఏంటో తెలుసా? నీవే నా దేవుడవు ప్రభువా, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా నా జీవితాన్ని నడిపించు, బలపరచు, ఆ దిశ గుండా, ఆ మార్గము గుండా నన్ను నడిపించమని ప్రార్థన చేయాలి. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును అంటే, దయగలిగినటువంటి నీ ఆత్మ ప్రభువా నన్ను సమ్మతి గల పరలోకములోనికి నడిపించాలి. నడిపించే నాయకుడు నీవే గనక, నడిపించే గొప్ప దేవుడు నీవే గనక, ఆ మార్గము గుండా నన్ను నడిపించు నాయన. చిట్ట చివరిగా నేను చెప్తున్నాను, నీ మీద ఆధారపడి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒకప్పుడు పూర్వదినంలో నేను ఒక పాపిని, నాకు రక్షణ ఇచ్చావు. నేను ఎన్నో మార్లు పాపం చేత పడిపోయినప్పుడు తిరిగి నన్ను నిలవబెట్టావు, పరిశుద్ధపరిచావు. మరొకసారి నాకు కష్టం వచ్చింది, మరొకసారి శత్రు భయం వచ్చింది, మరొకసారి నానెవరు నా మీద తిరగబడుతూ ఉన్నారు కనుక మరొకసారి నీ కృపను నాపై విడుదల చేయనాయన. మరొకసారి నీ వాగ్దానం నాపై కుమ్మరించు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా నా జీవితాన్ని మలిచి ఆ దిశకుండా ప్రవర్తించుటకు నాకు నేర్పించు. నీవు నా మాస్టర్, నా గురువు, నా తండ్రివి. నీ ఉపదేశము చేత మరొకసారి దయగలిగినటువంటి నీ ఆత్మచేత సమభూమి గల ఆ ప్రదేశములకు వచ్చే మార్గము గుండా, దిశ గుండా నన్ను నడిపించు నాయన అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన మనం కూడా చేయాలి. చివరి వచనంలో ఈ 143వ కీర్తన 1 నుంచి చాలా వచనాలలో అద్భుతమైనటువంటి మాటలు మనం చదువుతాం. ప్రార్థన అనుభవాలు మనం చదువుతాం. సమ్మతించిన నీ జీవితంలో, ప్రార్థన జీవితంలో ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలుగుతాం. అద్భుతమైనటువంటి ఆయన యొక్క ఆశ్చర్య సంగతులు మనం గ్రహించగలుగుతాం. అందుకే కీర్తనాకారుడు దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచినట్లుగా నిర్ణయం తీసుకుంటూ ఉన్నాడు. ఆయన ఆత్మను ఆయనకు అప్పగిస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మను ఆయనతో కలుపుకుంటూ ఉన్నాడు, సమాధానపరుచుకుంటూ ఉన్నాడు. 10వ వచనంలో ఆయన అంటాడు, చక్కటి మాట ఆయన చెప్తూ ఆయన అద్భుతమైనటువంటి మాటను సంధిస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 10వ వచనంలో సమ్మతి కావాలి. సమ్మతి గల ప్రదేశము అనగా దేవుడు నిలుచుండు స్థలము. ఆమేన్. ఆయన నివసించు స్థలము, ఆయన ఉండు స్థలం, ఆశీర్వదించు స్థలము, పరలోక స్థలము, పరలోకము. ఆయన ఉన్న చోట ఉంటుంది. ఆయన ఉన్న చోట పరలోకం ఉంటుంది. పరలోకం ఉన్న చోట ఆయన ఉంటాడు. అది మనం గుర్తెరిగి మరి మన ఆత్మను ఆయనకు అప్పగించుకోవాలి. ఆత్మ అనగా హృదయాన్ని, ఆ హృదయమును మార్చు దేవునికే మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు
నేను చెప్తూ ఉన్నాను చివరి మాటగా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మూలవాక్యంలో మనం ఆలోచన చేసినప్పుడు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నూతన హృదయము, నూతన మనస్సు, నూతన ఆలోచనలు, నూతన తలంపులు మనల్ని ప్రేమించి కలుగు చేసినటువంటి దేవుడు ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆ యొక్క ప్రవక్త ద్వారా మనం తెలుసుకున్నటువంటి యొక్క వాగ్దానంలో మనం ఆలోచన చేస్తే ఈ 143వ కీర్తన 1 నుంచి 12 వచనాలలో కీర్తనకారుని యొక్క ఆవేదన, దుఃఖము, శ్రమలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ శ్రమలలో ఆయన శ్రమల విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో ఎత్తుపట్టినటువంటి ఒక మాటను మనం ఆలోచన చేసినట్లయితే, యెహోవా నేను నీ మరుగుజోచి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవు గనక నీ యొక్క సన్నిధిలో నేను చేస్తున్నటువంటి ప్రార్థన వెనుక ఏంటో తెలుసా? నేను నీ మరుగుజోచి ఉన్నాను, నా శత్రువుల చేతుల్లో నుండి నన్ను విడిపింపు. ఏమండి, ముందు మాట వెనక మాట మనం ఆలోచన చేసినప్పుడు ఈ రెండిట్ల మధ్య దాగి ఉన్నటువంటి మరో మాట ఏంటో తెలుసా? నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. అంటే ఇక్కడ శ్రమలో విడుదల కొరకై ప్రార్థన చేసినప్పుడు, యెహోవా నేను నీ మరుగుజోచి ఉన్నాను అంటే నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను, నీ దగ్గరికి నేను వచ్చాను, నీ చాటున నివసించాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే నీ చాటున నాకు చోటు కావాలి, నీ చాటున నా శ్రమల విడుదల కావాలి, నీ చాటున నా శత్రువుల మీద నాకు జయం కలగాలి అని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంటే నూతన హృదయం కలిగినటువంటి నీవు, నూతన సమ్మతి కలిగినటువంటి నీవు, ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు, పూర్వదినములు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న నీవు ఖచ్చితంగా ప్రభు యొక్క పాదాల యొద్దకు వచ్చి శ్రమల విడుదల కొరకు ఆయన్ని చరణజోచి అడుగుట గొప్ప ఆశీర్వాదకరం. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు 10వ వచనంలో, యెహోవా నేను నీ మరుగుజోచి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు ఆయన మీద ఆనుకోవడం, ఆయన మీద విశ్వాసం ఉంచడం, ఆయన శరణు వేడుకోవడం, ఇందులో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ 143వ కీర్తన 12 వచనాలలో కీర్తనాకారుని యొక్క ప్రార్థన జీవితం మనకు కనబడుతుంది, ప్రార్థన అనుభవాలు మనకు కనబడుతూ ఉన్నాయి. శ్రమ వచ్చినప్పుడు దేవునికి విన్నపం చేస్తూ ఉన్నాడు, కష్టాలు వచ్చినప్పుడు దేవునికి విన్నపం చేస్తూ ఉన్నాడు. ఆ శ్రమలలో
దేవుని యొక్క విశ్వాసతను ప్రకటిస్తూ ఉన్నాడు. అక్కడ ఒక భక్తుడు దేవుడు వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎత్తి చూపిస్తా ఉన్నాడు. ఏమనంటే, నీ సేవకునితో వైద్యమాడకము అంటున్నాడు. అలాగే చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపజేస్తున్నారు అంటున్నాడు. ఇలాగా ఈ వచనాలన్నీ కూడా ఆధారం చేసుకున్నట్లయితే, ఈ వచనాలలో ఒక విశ్వాసకి కావలసినటువంటి యొక్క విశ్వాసము, నిరీక్షణ, నమ్మిక ఇవన్నీ కూడా స్పష్టముగా దేవునిలో ఉండాలి అనే సత్యాన్ని దావీదు రాజు మనకు తెలియజేస్తాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిగా ప్రార్థన కొరకై మనం ఏం చేయాలంటే, శ్రమల కొరకై ప్రార్థన చేయాలి. ఏమండి, ప్రార్థన చేసే ప్రతివారు కూడా ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నామో మనకి క్లారిటీ ఉండాలి. ఆ దిశ గుండా మనము ప్రభుత్వం మనం ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు కొన్ని విజయాలు మనం పొందుకుంటాం. ఏమండి, కొన్ని విజయాలు మనము పొందుకుంటాం. ఈరోజు చివరగా నేను చెప్తున్నాను, దేవుని యొక్క క్రియలన్నీ కూడా ధ్యానించాలి. దేవుని యొక్క క్రియలన్నీ కూడా మనము ధ్యానించాలి. ధ్యానించుటలో వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనము దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం ఎలాగో మనకు అర్థమవుతుంది. నువ్వు సంఘములో, సమాజంలో, నీ గ్రామంలో, నీ ఇంటిలో దేవుని చిత్తానుసారంగానే ఉండాలి తప్ప మనుషులతో ఏకీభవించి ఉండడానికి వీలు లేదు. వారితో సంభాషించి వారి ఉద్దేశాల ప్రకారంగా భక్తి చేయడం అనేది కరెక్ట్ కాదు. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించటానికి దేవుడు మనల్ని మార్చుకుని ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మనమున్నా ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించాలి. ఆయన కొరకు బ్రతుకుతున్న వారుగా మనం ఉండాలి. ఆయన కొరకే నిరీక్షించాలి. ఆయన మీద మాత్రమే నమ్మకం ఉంచాలి. నీ నమ్మకములో, నీకు నా సరళతలో తొలగిపోవడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క మార్గము దయగలిగినటువంటి మార్గం. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక అంటున్నాడు. అంటే ఆయన దయ, ఆయన ఆత్మ మనలను సమభూమి గల ప్రదేశంలోనికి నడిపిస్తారు. అంటే భూమి మీద ఉన్న మానవుడు దేవుని యొక్క ఉపదేశము ద్వారా బ్రతుకుతూ ఉన్నప్పుడు పరలోక ఆశీర్వాదాన్ని పొందుకోగలడు. ఆయన నిలుచుండు స్థలంలోనికి వెళ్ళగలడు. ఆయనతో కలిసి చిరకాలము ఆయనతో ఉంటాడు. దావీదు కీర్తనలో అక్కడక్కడక్కడ మనం చదువుతూ వెళ్తే ఆయన అంటాడు, నీ మందిరములో నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటాడు. నీతో నేను ఉండుటే నా జీవిత వాంఛయ అంటాడు. మార్చబడిన హృదయము, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి జీవితము ఆయనకే సమర్పణగా, కానుకగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా దేవునిలో మనం ఎలా ఉండాలంటే ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. శ్రమల విడుదల కొరకై మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు జీవించిన జీవిత కాలంలో ఆయన బ్రతుకు కాలంలో ఆయన గెచ్చమనే తోటలో జ్ఞాపన ప్రార్థన చేసినటువంటి కాలాలలో ఆయన పాపి యొక్క రక్షణ కొరకు ఆయన ప్రార్థన చేశారు.
పాపి యొక్క పాప విడుదల కొరకు ఆయన ప్రార్థన చేస్తారు. ఆ మరణం నుంచి విడిపించగలవానికి ఆయన ప్రార్థన చేశాడు, యాచనలు చేశాడు. ఇక్కడ దావీదు ముమ్మూర్తుల యేసు క్రీస్తుకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉన్నారు. దేవుని వాక్యము ఎవరు కలిగి ఉంటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని పోలి నడుస్తారు, దేవుని కొరకే బ్రతుకుతారు. దేవుని వాక్యం వారి ఎద్దుకు వెళ్తుంది, వారిని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. గమనించండి, మన యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గములను ప్రడదోయజాలినంత బలము గలవై ఉన్నవి. మేము విత్కరములను, దేవుని గురించినటువంటి జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి అంటాడు అపోస్తలుడైనటువంటి పౌలు. గమనించాలి, మనం పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ అంధకార దురాత్మల సమూహముతో మనం పోరాడుతూ ఉన్నాం. చీకటి అంధకార సంబంధమైన క్రియలతో మనం పోరాడుతూ ఉన్నాం. పూర్వదినములను జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఆ క్రియలన్నీ మనం ధ్యానించాలి, ఆయన చేతుల పని యోచించాలి, ఆయన వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడాయన. యేసు ప్రభు రక్తము ద్వారా మన హృదయాల్ని పరిశుద్ధపరిచి ఆ రాతి గుండెను మాంసపు గుండెగా మార్చాడు. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇశ్రాయేలుతో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నారు, ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త ప్రవచనాన్ని వారు ఆలకిస్తూ ఉన్నారు. కనుక మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెడతాను. మీలో ఉన్నటువంటి ఆ శరీరానుసారమైన మనసు తీసివేసి ఆత్మానుసారమైన మనసు పెడతాను. రోగులకు రాసిన పత్రికలు అని చెప్తూ ఉన్నాను. వ్యవసాయం పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రోమా సంఘంతో సమ్మతించండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవలేవు. సమ్మతించకుండా నువ్వు సంఘంలో ఉండలేవు. సమ్మతించకుండా దేవుని యొక్క వాక్యము నువ్వు వినలేవు. సమ్మతించకుండా దేవుని యొక్క సేవకునితో నువ్వు ఒడంబడ కలిగి నువ్వు ఉండలేవు. సమ్మతించకుండా విశ్వాసులతో నువ్వు జోడు కట్టలేవు. సమ్మతించకుండా ఉంటే నీకు రాజకీయ నాయకుడికి తేడా ఏమీ లేదు. సమ్మతించకుండా నువ్వు ఉంటే లోక సంబంధికి ఆత్మ సంబంధికి సంబంధమే లేదు. ఈరోజు వాక్యం ద్వారా ఆనబెట్టి నేను చెప్తూ ఉన్నాను, మన హృదయాలను మెత్తనం చేసుకుందాం, ప్రభు రక్తం ద్వారా కడుక్కుందాం, మన హృదయాలను ప్రభుకి సమర్పించుకుందాం, మన హృదయాలను ప్రభు పాదాల యొద్ద మనం కుమ్మరిద్దాం. నీ ఆలోచన యావత్తు ఆయనకు అప్పగించు. నీ ఆలోచన యావత్తు ఆయన సఫలం చేస్తాడు. నీ కార్యములు ఆయన సఫలం చేయగల శక్తి కలిగినటువంటి దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మకం ఉంచి ఉదయం నాయన కృపా సువార్త నీతో మాట్లాడుతుంది. కృప నిన్ను ఆవరిస్తుంది, కృప నిన్ను లేవనెత్తుతుంది. ఆయన వైపు శ్రమల్లో నువ్వు ఆయన వైపు నీ మనసు ఎత్తుకో, నీ హృదయం ఎత్తుకో, నీ జీవితాన్ని ఎత్తు. ఎప్పుడైతే నీ చేతులు ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తావు, ఎప్పుడైతే ఆయన యొక్క చేతి కార్యములు యోచిస్తావు, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యములు జరుగుతాయి. మన వాక్యములు మనం వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు జాతంతటితో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో మీలో ఉన్న రాతి గుణం తీసివేస్తాను, నూతన హృదయం మీకు కలుగజేస్తాను, నూతన ఆలోచనలు మీరు పుట్టిస్తాను, నూతన తలంపులు మీలో పుట్టిస్తాను, నూతన మార్గమును నడిపిస్తాను, సత్య మార్గంలో మీరు నడుస్తారు.
మీకు ఇచ్చే వాగ్దానము దేశంలో మీరందరూ కూడా ప్రవేశిస్తారు, స్వతంత్రించుకుంటారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ వందనాలు. మీ అందరి కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ కృపానిధి, మాట్లాడే దేవా, ఆదుకునే దేవా, కృపామయుడు అని తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవుడు నాయన కృప. ఎస్ఐ ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయా 5 బార్ దుబాయ్లోను, డేరాలోను, సుత్వాలోను, చార్జాలోను, అబుదాబిలోను, జూమెరాలోను బిడ్డలందరినీ జ్ఞాపకం తెచ్చుకొని సంఘాన్ని బలపరచండి. ఆయా నలుమూల నుంచి ప్రభా లైవ్ చూస్తున్నటువంటి స్నేహితులను, శ్రేయభిలాషులు, ఆయా సంఘాల వారిని అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇరుకులో ఇబ్బందులు ఉన్నటువంటి వారిని ప్రభా యేసయ్య విడిపించండి ఆయన ప్రభా. ఆయా మారు మనసు లేనటువంటి కఠిన హృదయాలను మార్చి మాంసపు గుండుగా ఆయా నూతన స్వభావం, నూతన హృదయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయా కరోనా వైరస్తో హాస్పిటల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయా కరోనా వైరస్తో చనిపోయినటువంటి వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఆయా ఇదిగో నాయన ప్రభా యేసయ్య ప్రభా, ఆ యొక్క అనారోగ్యాలతో ప్రమాదంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. యేసయ్య బిడ్డలందరినీ మీరు తప్పించండి ఆయన ప్రభా, శ్రమల నుంచి విడిపించండి తండ్రి. సంఘంలో ఎవరైతే ఇరుకులు ఇబ్బందులుగా ఉంటున్నారో, సమాజంలో ప్రభా యేసయ్య దేశంలో నెమ్మది లేనటువంటి కుటుంబాలను జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయా దేశాలను స్వస్థపరచండి ఆయన ప్రభా. యేసయ్య బలహీనమైన బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. వ్యవసాయకుల కుటుంబాలను జ్ఞాపకం తెచ్చుకోండి. అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డను పేరు పెట్టి దీవించండి. ఈ సేవకులతో ప్రార్థన అవసరతలు చెప్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి. అందరినీ ఆదరించమని, ఆదుకోనమని, గర్భిణీలను జ్ఞాపకం తెచ్చుకోండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం తెచ్చుకోండి. సమస్త ప్రార్థన అవసరత మీకే ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడును నజరేయుడు అనేటువంటి యేసుక్రీస్తు నామములో బ్రతిమలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధాత్మని గంజిన సమస్య ఇప్పుడు ఎల్లప్పుడు సదా కాలము కలవంచినటువంటి బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, బలహీనమైనటువంటి బిడ్డలకు, ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలకు ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన వాత్సల్యత తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.